ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. సో ఆల్రెడీ మనకు తెలిసిందే, ఒక 6 days బ్యాక్ సహస్ర హత్య కేసు గురించి కూకట్పల్లిలో ఒక 10th క్లాస్ బాబు చంపడం అనేది చాలా దారుణమైన విషయం. ఇదొక్కటే కాదండి, చాలా మంది పిల్లలు ఇలా హంతకుల్లా తయారవుతున్నారు. ఎందుకు వీళ్ళు ఇలా అవుతున్నారు? వీళ్ళ మైండ్ సెట్ లేకపోతే ఫ్యామిలీలో పేరెంట్సా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడమా, వాళ్ళకు టైం ఇవ్వకపోవడమా, ఈ మొబైల్సా, వెబ్ సిరీసా, ఓటీటీనా? సో అసలు ఎందుకు పిల్లలు ఇంత వైలెంట్ గా తయారవుతున్నారో ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ, సహస్ర కేసు చూస్తే 5 రోజులు సస్పెన్స్ లో పెట్టినారు. నిన్న తెలిసిపోయింది 10th క్లాస్ బాబు. ఎంత క్రిమినల్ మైండ్ ఉందంటే ముందే రాసుకొని ఇలా 1 by 1 అని సిలిండర్ లీక్ కూడా చేసేసి కాలిపోయిందని చెప్పేద్దామని కూడా ఫిక్స్ అయిపోయి, అంటే 1 by 1 రాసుకొని 80,000 దొంగతనం చేసి ఉండి పగలగొట్టేటప్పుడు శబ్దంకి పాప బయటికి వస్తే అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. మళ్ళా మొన్న చూసుకుంటే August 15th రోజు స్కూల్ టీచర్ మీద 10th క్లాస్ పిల్లోడికి కన్నుపడి, అంటే అలా చెప్పొచ్చో చెప్పకూడదు కానీ అలా అయిపోయినారు పిల్లలు. 10th క్లాస్ పిల్లవాడు ఒక టీచర్ మీద వాడికి ఇష్టం పెరిగి ఆ రోజు శారీ కట్టుకుంటే దాన్ని బ్యాడ్ గా కామెంట్ చేస్తే స్కూల్లో కంప్లైంట్ ఇస్తే అన్ని స్కూల్ నుంచి తీసేస్తే 2 days తర్వాతనో 1 day తర్వాతనో వాడు పెట్రోల్ తీసుకొని ఆ టీచర్ మీద వేశాడు. గాడ్ గ్రేస్ ఏదో 15% ఏమో కాలి బతికింది. అంటే మన నంద్యాలలో చూసుకుంటే 3 7th క్లాస్ పిల్లలు అత్యాచారం చేసి చక్కగా చంపేసి, ఒక పిల్లవాడు అందులో ఇలా చంపామంటే తండ్రి కోఆపరేట్ చేసి చనిపోయిన బిడ్డని బండరాయితో కట్టి నదిలో వేసేసినారు. మొన్న అహ్మదాబాద్ లో చూస్తే 8th క్లాస్ పిల్లవాడు 10th క్లాస్ అబ్బాయిని చంపడం. అమ్మా, అంటే మొన్నటి వరకు భార్యలు భర్తల్ని చంపుతున్నారని వీడియోస్ రెగ్యులర్ గా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు భార్యలు అంటే పిల్లలు పక్కన పెడితే పిల్లలు చంపడమైంది. ఏంటమ్మా, వాళ్ళు ఎందుకు ఇంత వైలెంట్ గా తయారవుతున్నారు? ఏదైనా చంపడమే. భార్యలు భర్తను చెప్పినా, పిల్లలు ఇవన్నీ చేసినా కూడా అంతా క్రూరత్వం అనేది కనిపిస్తుంది కదా. వినడానికి కూడా భయంకరంగా, అసలు మనం ఎటు వెళ్తున్నాము అనేది కూడా అర్థం కాని స్టేజ్ లో ఉన్నాము. పిల్లలు అట్లా తయారు కావడానికి మ్యాక్సిమం రాదా సెల్ ఫోన్లు ముఖ్యం అనుకుంటే తల్లిదండ్రుల పాత్ర ఉంది, అందులో ఎడ్యుకేషన్ పాత్ర ఉంది, ప్లస్ ఈ మొబైల్స్, తర్వాత ఏదైతే ఈ గూగుల్లో వెళ్ళిపోవడము, వీళ్ళకి మంచి ఛాన్స్ అని వచ్చేసింది పిల్లలకి. ఆ మొబైల్ ఎప్పుడు చేతిలో దొరుకుతుందో వాళ్ళకి, దాంట్లో ప్రపంచమంతా దాంట్లోనే ఉంది. మంచి అయినా దాంట్లో చూడొచ్చు, చెడైనా దాంట్లో చూడొచ్చు. చెడు ఆకర్షించేంత ఇదిగా మంచి ఎప్పుడు ఆకర్షణ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు అందులో ఎట్లా ఉంది ట్రెండ్ అంటే, పక్కవాడు ఏదన్నా కొంచెం భారీగా సెల్ ఫోన్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదన్నా కూడా ఉన్నప్పుడు పిల్లలు ఏమవుతుందంటే నాకు కూడా అవి కావాలి అంటే, మన స్తోమత ఏంటి, మనమేంటి, మా అమ్మ నాన్న ఏం వర్క్ చేస్తున్నారు అనేది వీళ్ళకు ఉండదు. వాడు ఒక మంచి ధనవంతుడి బిడ్డ ఏదైనా వేసుకున్నప్పుడు, ఒక ఐఫోన్ ఉందనుకో, వాడు వాడుతున్నాడు, వాడు చూపిస్తాడు వీడికి ఏమని, ఆ ఫోన్ నాకు కావాలి. ఎట్లా వస్తుంది వీడికి? అంటే వీడి కోరికలో తప్పు ఉందా, లేకపోతే ఇదేంటో తప్పు ఉందంటారు? వాడి చేతికి తల్లిదండ్రులు ఐఫోన్ ఇవ్వడం తప్పు. అందులో స్కూల్కి వెళ్ళినప్పుడు ఫోన్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు మొబైల్లో. ఈ ఓటీటీ సిరీస్ వచ్చి ఎక్కువైంది. ఆ ఓటీటీ సిరీస్ చూసే ఈ పిల్లవాడు ఇలా అయిపోయాడు. దీనికంతా సమాజంలో ప్రతి ఒక్కరు కారణమవుతున్నారు. ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ కూడాను, కొన్ని ఇవన్నీ ఫ్రీగా రావడము, ప్రతి ఒక్కడికి అందుబాటులోకి రావడము, మొబైల్స్ కూడా విపరీతంగా రావడము, అంటే ఒక బిజినెస్ చూసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ కూడా మరి, అంటే గవర్నమెంట్ నేను అంటున్నానని కాదు, ఏది మనం ఇది చేయాలా, ఏది ఆపాలనేది కూడా లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళు వదిలేస్తున్నారు. తర్వాత ఈ తల్లిదండ్రులు సంపాదించాలా, డబ్బు కావాలన్న యావతోటి ఇద్దరు అలా టైం మొత్తం సంపాదనకు పెడుతున్నారు తప్ప పిల్లలు ఏం చేస్తున్నారు అని చూసే టైము లేదు, వాళ్ళతో మాట్లాడే తీరిక లేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళిద్దరు ఎట్లుంటున్నారు తల్లిదండ్రులు అనేది కూడా ముఖ్యము. పిల్లలు ఏం చేస్తున్నారు అని చూడడం కూడా ముఖ్యము. స్కూల్కి పోయిన తర్వాత ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది ముఖ్యం. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు బాగలేదు.
ఎడ్యుకేషన్ ఏముంది ఇప్పుడు చెప్పండి. అప్పుడు పూర్వకాలంలో మనం చదువుకునేటప్పుడు మనం అంటే నువ్వు నాకు బాగా చిన్నదానివి చదువుకునే టైంలో ఉండే ఎడ్యుకేషన్, ఆ పుస్తకాలు, ఆ పాఠ్యాంశాలు వేరే, ఆ టీచర్స్ వేరే, ఆ గౌరవం వేరే, గురువు ఎంత తల్లి తండ్రి గురువు దైవం భగవంతుడు ఏంటో లాస్ట్ లో వస్తున్నాడు. మరి తల్లి ఫస్ట్, తండ్రి, తర్వాత గురువు, మొత్తం విజ్ఞానం అంతా పిల్లలకి నేర్పించే గురువు, వీళ్ళంతా కూడా ఏ రకంగా ఉన్నారు, ఆ పాఠ్యాంశాలు సరిగ్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా కారణాలు అవుతున్నాయి రాధా. ఇది ఏదో ఒక్కటి అమ్మా నాన్నే దీనికి కారణము, మొబైల్సే కారణము, మీడియానే కారణము, ఇదే అంటాం మనం అన్ని కూడా. సమాజం అంతా దీనికి కారణం అవుతున్నారు అనమాట. ముఖ్యంగా అంటే మీడియా చాలా దీనికి సహకరిస్తుందని నా అర్థం. ఇప్పుడు తల్లిదండ్రులు కూడాను అమ్మ ఏ టీవీ సీరియల్ పెట్టుకొని చూస్తుంటుంది ఆమె, దాంట్లో ఎంతసేపు ఆ టీవీ సీరియల్ మనకు వస్తున్నాయి కదా తెలుగు టీవీలో, అది ఏముంటుంది, ఆడబిడ్డను అత్త చంపింది, అత్తను ఇల్లు చంపినారు, కోడలు నీళ్ళు చంపినారు, ఆ క్రూరత్వమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ తల్లి చూస్తున్నప్పుడు పిల్లలు కూడా ఉంటారు అక్కడే. ఇవన్నీ మరి ఏం చూడాలి, మీడియా అని అంటాం. మీడియాలో చాలా మంచివి ఉన్నాయి, ఇవే లేవు, చాలా మంచివి ఉన్నాయి. మరి అವೆందుకు పిల్లలు ఉన్నప్పుడు పెట్టుకొని చూడకూడదు? తల్లి మీ సీరియల్సే పెట్టుకొని చూపించినప్పుడు వాళ్ళు ఏమవుతుంది, అవి నేర్చుకుంటారు. మనకి ఏది చూస్తాం, ఇప్పుడు మనం ఒక దుఃఖమైనది చూసినప్పుడు మనం ఏడుస్తాం. అవును, సన్నివేశం చూస్తే. అట్లాగే క్రూరమైన సన్నివేశం చూసినప్పుడు ఒక విధమైన ఒంట్లో మనకి ఒక విధమైన ఇది వచ్చేస్తుంది. అట్లా ప్రతిదీ కూడా మనకు మన అహభావాలు మారుతూ ఉంటాయి ఆ సన్నివేశాన్ని బట్టి. బిడ్డ ఏం చేస్తాడు, వాడు అట్లాంటివి చూసినప్పుడు వాడిలో పేరుకుపోతుంది. ప్లస్ ఇంకోటి కూడా వాడి కోరికలు కూడా ఎంత అతిగా ఉన్నాయి. వాడు ఏంటి 80,000 పెట్టి వాడు చేసుకోవడము, హత్య చేయడానికి ఎలాగ ప్లాన్ వేయాలా అనేది వాడు అది రాసుకొని ఏ ప్రకారంగా, అంటే ఎంత మెచ్యూర్డ్ ఉంది వాడికి హత్య చేయడంలో. వాడు క్రిమినల్ మైండ్ చూడు అసలు. ముందు కత్తి ఇంట్లో పెట్టినాడు, షర్టు మరకలు అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా చూసుకోరా, ఏం అడగరా. 5 రోజులు వాడు తప్పించుకొని చక్కగా స్కూల్కి వెళ్తున్నాడు. ఫస్ట్ డే పోలీసులకు చెప్పింది అంటే ఎంత బాగా నటించాడంటే ఎక్కడ నా తప్పు లేదని. అరుపులు వినిపించినాయి, డాడీ డాడీ అన్న అరిచింది. అంటే నువ్వు తప్పించుకోనికి ఎంత డ్రామా అన్నావు. కానీ ఒకటి, వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అమ్మా ఏదో ఒక చిన్న క్లూతో పట్టుబడతారని ఎందుకు తెలుసుకోలేకపోతుంది? ఇది తెలుసుకున్నాడు, అదే తెలుసు వాళ్ళకి. కానీ అతి తెలివి, నేను దొరకను అని అనుకుంటాడు. దొరికితే ఏమైతానని ఒక క్షణం ఆలోచిస్తే ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దలు కానీ, ఇప్పుడు మనం చాలా ఎపిసోడ్స్ మనం చేసాం ఈ మధ్య కాలంలో, భార్యలు భర్తలు పెద్ద వాళ్ళే కదా వాళ్ళంతా, వాళ్ళు కూడా చంపుతున్నారు. మరి వాళ్ళు దొరకడం లేదా? కొద్ది రోజులకైనా దొరుకుతున్నారు కదా. ఆ తర్వాత మీ లైఫ్ ఏంటి? ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు వాడేంటి చిన్నవాడు కాబట్టి, 10th క్లాస్ పిల్లోడు కాబట్టి జువెనైల్స్ హోమ్స్ లో వాడు పెడతారు. వాడు శిక్ష ఉండదు వాడికి. పైగానే వాడిని ఎవడో చూపించకూడదు, చెప్పకూడదు. ఈ రూల్స్ అన్నిటి కూడాను నేనేమంటే, నేను చంపేయాలమ్మా అని అంటావేమో, చంపాలని కాదు, వాడికి భయం ఉండదు, మైనర్ కాబట్టి వాడికి శిక్ష. కానీ ఇట్లా ఈ అమ్మాయికి ఏం న్యాయం జరుగుతుంది? ఇలాంటి పిల్లలకి, ఈ మైనర్ చేతిలో బలైన పిల్లలకి న్యాయం. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు, ఎవడో పిల్లలు ముగ్గురు అమ్మాయిని పిల్లలు 7th క్లాస్ రేప్ చేయడం ఏంటి? అసలు రేప్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి, ఏ విధంగా వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇవన్నీ? అంటే ఇవన్నీ చూసి తెలుసుకుంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు చూడడము, మొబైల్స్ చూడడము. మరి ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు మొబైల్స్ లో? అసలు మొబైల్ అవసరమా వీళ్ళకి ఈ వయసులో? ఆ తల్లి అక్కడ పెడతానే వెంటనే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. తీసుకోవద్దు అని చక్కగా మనం ఫోన్ చేసినప్పుడు అసలు మొబైల్ అసలు ఎందుకు మీరు తీయడం అంటే, మా పిల్లల దగ్గర ఉంది మేడం అని చెప్పేస్తున్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారని చూసే బాధ్యత నీకు లేదా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఇంత జరుగుతోంది. తండ్రి ఏమో ఆడేమో ఒక పైసాగా పనికిరాడు, తాగుబోతంట. తల్లి ఏమో ఇక్కడ సెక్యూరిటీగా చేస్తుంది. ఆ బతుకుతే తప్పదు కదా, వెళ్తోంది చేస్తుంది. కానీ ఒక పక్క ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేసింది కదా వాడు చేసిన పనికి. ఎన్ని వాడికి ఇంత తెలివి ఉంది వాడికి, ఇంత గూగుల్లో వెతికి అంత తెలివి ఉంది వాడికి. ఇది తెలియకుండా ఎట్లా పోయింది చెప్పు? కాబట్టి ఏదన్నా మనం ఒక తప్పు చేసినప్పుడు దాన్ని పర్యవసానం ఏ రకంగా ఉంటుంది, ఏం మనం అనుభవిస్తాం, దాని తర్వాత ఒక మంచి చేస్తే మనం ఏ రకంగా మనం ముందుకు వెళ్తాం అనేటివి ఖచ్చితంగా స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తూ రావాలి. వీళ్ళకంటే ఒక సబ్జెక్ట్ పెట్టాలి, కౌన్సిలర్స్ ని పెట్టాలి, వీళ్ళని నిజంగా ఎప్పటికప్పుడు వీళ్ళని కనిపెట్టుకుంటూ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ చూస్తే అమ్మా
ఎందుకు ఇంత వైపరీత్యాలు జరుగుతున్నాయి, భార్యలు భర్తల్ని చెప్పడం, తల్లి పిల్లల్ని చంపడం, పిల్లలు ఇలా చంపడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎందుకు ఇలా అయిపోతుంది సొసైటీ? ఎందుకంటే మన సొసైటీ మరి ఇక్కడ మనం చూసే పరిసరాలు ఆ పరిస్థితులు మనము మొత్తం అన్ని కూడా తోడైతుంది. ఆధ్యాత్మికంగా తీసుకుంటే రాదా, వీరబ్రహ్మ స్వామి ఎప్పుడో చెప్పారు, ఆయన ఏమని బ్రహ్మంగారు చెప్పారు, కలియుగ అంతం అనేసి. ఎందుకంటే ముందు మనం ఎప్పుడు ఇట్లాంటి వైపరీత్యాలు ఎప్పుడు వినలేదు, కనలేదు మనము. ఇదొక్కటే కాదు, ప్రకృతి కూడా ఎంత విలయతాండవం చేస్తుంది చెప్పు. ఎన్ని ఎక్కడ చూసినా కూడా ఆ విధంగా అన్ని పడిపోవడాలు, పొంగడాలు, నదులు పొంగడాలు, చావడాలు ఎన్ని వస్తున్నాయి. ఇటువంటివన్నీ కూడాను కరెక్ట్ గా మనకు కలియుగం అంతానికి దగ్గర అవుతున్నాము. అంటే నేను సమర్థించడం లేదు కాబట్టి ఇట్లా జరుగుతున్నాయని కాదు, వినాల్సినవి ఏవేవో చూడాల్సి వస్తుంది మనం. అసలు అంటే మనం ఎప్పుడు కని విని ఎరగినటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. దీన్ని మనం ఆపలేము, కానీ కొంచెమన్నా మనం ప్రశాంతంగా మనం బతకడానికి మనకి ఏం కావాలి, ఎలాంటి మనం ఉపయోగించుకోవాలి, ఏం చెయ్యాలి అనేది ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో తల్లి తండ్రి, స్కూల్లో టీచర్స్ కావచ్చు, ఇరుగు పొరుగు కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనము జాగ్రత్తగా ఉంటేనే కనీసం మిగిలిన జీవితం అన్నా మనము ప్రశాంతంగా వెళ్తాం. కానీ ఇది చాలా చోట్ల ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పినావు నువ్వు, టీచర్ని ఆడ పిల్లాడు పిల్లాడు అంటే తల్లి ఎంతో ఆమె అంతే, గురువు ఒక గురువును. ఇది ఇక్కడే కాదు, ఇంతకుముందు కూడా జరిగింది. వాడు కూడా 15 ఏళ్ళ అబ్బాయి టీచర్ను పెళ్లి చేసుకోమని వెంటబడితే ఆమె కాదనిందని కత్తితో పొడిచి చంపేస్తున్నాడు. ఇది నేను మళ్ళీ ఇప్పుడు రెండోది, టీచర్ని చంపడము. ఇక్కడ ఈవిడ కిరోసిన్ పోసి కాల్చాడు. ఇట్లా పోతూ ఉంటే ఇది నీకు అంతం లేదా, ఎలా దీన్ని మనము ఆపగలుగుతాము? ఒక్కసారి పేరెంట్స్ అందరూ బాధ్యతగా తీసుకోవాలి, తల్లిదండ్రులు, అందరూ, సమాజం, ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని దీన్ని మీద ముఖ్యంగా గవర్నమెంట్ కూడా వాళ్ళు శిక్ష వేస్తున్నారు, కానీ మన దేశంలో చట్టాలు సరిగ్గా లేవు అసలు. అందుకే ఇలాంటివి ఎక్కువ. పిల్లోడైతే ఏమి, పెద్దోడైతే ఏమి, చేసే పనులు చేయట్లేదు కదా, వాడు ఇంకా చెలరేగిపోతాడు కదా. తప్పు అంటే నువ్వు ఒక మర్డర్ చేయడం అనేది, పిల్లలు అంటే పిల్లల్లాగా లేరు వాళ్ళు, అక్కడ మైనర్ లాగా ఎక్కడున్నారు? క్రిమినల్ మైండ్స్ పెట్టుకొని వీళ్ళని మైనర్ అనే ఒక బోర్డు పెట్టి వదిలేయాల్సి వస్తుంది. ఇంకా వీడికి 10 మంది అక్కడ జత అవుతారు జూనియర్స్ లో. ఇంకా చూడు ఎట్లా ఉంటుందో చూడు. మరి ఇట్లా వాళ్ళని తీసుకురావాలి, చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ డీల్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా.